ఈ వీడియో కేవలం వినోదం కోసమే. ఎవరి మనోభావాలైనా దెబ్బతినుంటే సారీ సారీ సారీ. ఓకే, ఇది సరిపోలేదు అంటే వీడియో చూడడం మానేయండి. ఎందుకంటే నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, ఇది జస్ట్ ఫర్ ఫన్. అండ్ మోస్ట్లీ మనం ట్రాఫిక్ రూల్స్ని అండ్ ప్రాపర్గా లేన్ డిసిప్లైన్ ఫాలో అయితే సగానికి సగం యాక్సిడెంట్లు తగ్గుతాయి. అండ్ వన్స్ అగైన్ ఎవరిని నొప్పించడానికైతే మాత్రం ఈ వీడియో చేయలేదు. ఒకవేళ ఎవరి మనోభావాలైనా దెబ్బతినుంటే సారీ. థ్యాంక్ యూ. మెయిన్ రోడ్డు వచ్చేది రాంగ్ రూట్ అని తెలిసినప్పుడు కనీసం ఇండికేషన్ వేసుకొని రండి. మీకోసం కాకపోయినా పాపం మీ ఎదురుగా వచ్చే వాళ్ళ కోసం, వాళ్ళైనా సేఫ్గా ఉంటారు. తొందరపడగరా సుందరవదన అని మిమ్మల్ని చూసి అన్నారేమో. ఎందుకు అంత కంగారు? ఒకవేళ చిన్న కిసిస్తే ఏంటి పరిస్థితి? ఆ బస్కి నీకు కాదులే. ఫాలో ట్రాఫిక్ రూల్స్ అండ్ డ్రైవ్ సేఫ్. మున్సిపాలిటీ వెహికల్ కదా, మేబీ ఎక్సెప్షన్ అనుకుంటా. లైట్స్ వేసావు బాగానే ఉంది గురు, అలానే కొంచెం ఇండికేటర్ కూడా వేస్తే బాగుండేదేమో. బండి పార్కింగ్లో ఉందా లేక మూమెంట్లో ఉందా తెలియలేదు, జస్ట్ ఫర్ ఎ మూమెంట్. ఇది తప్పు అని నేను పాయింట్అవుట్ చేయట్లేదు బ్రో, అలా అని ఎంకరేజ్ కూడా చేయట్లేదు. బట్ ఫ్యూయల్ సేవింగ్స్ కోసం కొన్నిసార్లు తప్పదు. రోడ్డు మీద ట్రిపుల్ రైడ్ వెళ్ళడమే తప్పు, అది కాస్త ఇలా మెయిన్ రోడ్డు మీద జిగ్జాగ్. సూపర్ అన్నా నువ్వు, వేరే లెవెల్. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు. మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాం, బట్ ఎలాంటి వాళ్ళ చేతుల్లో పెట్టి పంపిస్తున్నాం? కాల్స్ అందరికీ వస్తాయి బ్రో, నీతో పాటు పిల్లలు ఉన్నారు, అందులోనూ నువ్వు డ్రైవింగ్లో ఉన్నావు. కొంచెం జాగ్రత్త, నువ్వు కాదు పేరెంట్స్, నీకే. రాంగ్ రూట్లో రావడంలో తప్పు లేదన్నా, బట్ 3 lanesలో 1 laneలోకి ఎలా దూసుకొచ్చేయడం తప్పే. వస్తున్నా వచ్చేస్తున్నా ఓ. మోస్ట్లీ షుగర్ పేషెంట్స్ని మనం ట్రాఫిక్ సిగ్నల్స్లోనే ఐడెంటిఫై చేస్తాం. ఇదిగో ఇలా, అర్రే చిన్న ఇప్పటివరకు బాగానే ఉన్నావు కదరా, సడన్గా పోకరిలో మైసులో అలా పరిగెడుతున్నానికి. ఈ రత్నాల కోసం ఒక 10 లైక్లు నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఓకే, మీట్ యూ ఇన్ అనదర్ వీడియో విత్ సమ్ అదర్ రోడ్డు మీద రత్నాలు. Until then, bye bye.